హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ మీకు సులభంగా ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్ అనేది వివరించేస్తాను. కాబట్టి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు ఎపిసోడ్లోకి మనం వెళ్ళినట్లయితే మొత్తానికి కేశవ శైలు వాళ్ళ ప్రేమ విషయంలో మాధవ ఎక్కడే అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో మాధవకైతే పెళ్లి చూపులు చూడాలి అని చెప్పేసి ఇంకా కుటుంబం అంతా నిర్ణయించుకుంటారు. మాధవని కూడా కన్విన్స్ చేస్తారు. మొత్తానికి ఇంకా మాధవకు ఆప్షన్ లేక సరే ఇంకా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మాధవ అగ్రీ అవుతాడు. ఇంక ఇలా అగ్రీ అయ్యేసరికి ఇంకా వెంటనే తాయారైతే ఏం చేస్తుంది, అసలు ఈ గాయత్రి వచ్చినప్పటి నుంచి మాధవ జపమే చేస్తుంది. ఇప్పుడు ఈ మాధవకి కానీ పెళ్ళి అని తెలిస్తే ఇంకా ఇది ఏమో పిచ్చిదానిలో ఏం చేసినా చెయ్యొచ్చు. కాబట్టి అసలు మాధవ జాతకంలోనే తప్పుంది. మాధవకి అసలు పెళ్ళే కాదు, మాధవని పెళ్లి చేసుకున్నా వాళ్ళు విడిపోతారు. అండ్ మాధవ ఉన్న ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా జరగవు. ఒకవేళ జరిగినా వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తల్ని వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి పంతులతో చెప్పించేద్దాం. ఒకవేళ అదే విషయం నా కూతురికి తెలిస్తే మాత్రం సరే, మా అమ్మ చేయటం వల్ల మా పెళ్ళి ఆగలేదు కాబట్టి భావ జాతకంలోనే ఇలా ఉంది కాబట్టే మా ఇద్దరికి పెళ్ళి జరగలేదు అని తను అర్థం చేసుకుంటుంది. నన్ను కూడా క్షమిస్తుంది. ఇదేదో నాకు ఉపయోగపడే విషయంలానే ఉంది కాబట్టి ఇలా చేద్దాము అని చెప్పేసి తాయారు ఏం చేస్తుంది, తాయారు వెళ్ళి అక్కడ పంతులకైతే మాత్రం ముందుగా డబ్బు ఇచ్చేసి ఈ మాట చెప్పిస్తుంది. నువ్వు వెళ్ళి అసలు మాధవ జాతకం మంచిది కాదు, మాధవాని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు వెళ్ళిపోతారు, అసలు తన రాతలో పెళ్ళే లేదు, ఒకవేళ అయినా కూడా వెళ్ళిపోతారు. అంతేకాదు మాధవ ఇంట్లో ఉండటం వల్ల మిగతా వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవ్వవు, ఒకవేళ అయినా వాళ్ళ భార్యలు కూడా వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పు అనేసి ఆ తాయారు చెప్తుంది. ఇంకా తాయారు అలా చెప్పమండంతో డబ్బుకు ఆశపడి పంతులు గారు అలానే చెప్తారు. ఇంకా తను అలా చెప్తాడు, ఇక పంతులు ఎలాగో నేను చెప్పిందే చేస్తాడు అనుకున్న తాయారైతే మొత్తానికి ఈ విషయం విన్న మాధవ ఇంట్లో అయితే ఉండడు. మాధవ వెళ్ళిపోతే ఇంకా నా కూతురు నేను ప్రశాంతంగా ఉండొచ్చు, నా కూతురు మైండ్ కూడా మారిపోతుంది అనేసని అనుకుంటుంది. అనుకునేసరికి ఇంకా వెంటనే తిను పంతులు గారితో మాట్లాడుతున్న విషయం అయితే గాయత్రి చూసేసి ఇంకా పంతులు గారు వెళ్ళిపోవడంతో అంటుంది మాట, నువ్వు అసలు ఆడదానివేనా అమ్మా, అసలు నేను నా తల్లి అని చెప్పుకోవడానికే నాకు చిరాకేస్తుంది, ఎందుకు భావజాతకం మంచిది కాదని చెప్పమంటున్నావు, వాళ్ళ కుటుంబం మీద నీకెందుకే అంత పగ, అయినా సరే నువ్వు అనుకున్నట్టుగానే బావకి నాకు పెళ్ళి కాలేదు కదా, నా జీవితం ఎలాగూ ఇలా ఏడ్చి చచ్చింది, నువ్వు చేసిన పనికి నాకు అసలు నిన్ను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నీకు ఇలా కాదు, అయినా సరే ఒక తల్లిగా నాకు నీ కూతురు మనసును అర్థం చేసుకోలేకపోయావు, బావ అంటే నాకు ప్రాణం అని చెప్పాను, కానీ ఏ రోజు నువ్వు నా మాట విన్నదే లేదు, పోనీ సరే వాళ్ళ కుటుంబం వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతుకుతున్నారంటే వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పిస్తున్నావు, ఇప్పుడు వెళ్ళి కానీ బావ జాతకం గురించి తప్పుగా ఆ పంతులు మాట్లాడాడే అనుకో, గుర్తు పెట్టుకో, నేనే వెళ్ళి బావని పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పేసి అంటుంది. పోవే, నీ మాటలు ఎప్పుడూ విన్నవే, పెళ్ళైన దాన్ని నువ్వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటి, అయినా సరే నేను పంతులు గారితో చెప్పించడం ఏంటి, ఇంకా ఆ పంతులు వచ్చి భావజాతకం కోసం నా దగ్గర అడిగితే నేనన్నా జాతకాలు గట్ట వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, వాళ్ళు మాకు తెలిసిన మనుషుల వరకే, బంధాలు లేవు అని చెప్తున్నా, నువ్వు ఏం విని ఏమనుకున్నావో అని చెప్పేసి తాయారు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. కానీ తాయారు కుయుక్తి బుద్ధి తెలుసుకున్న గాయత్రి మాత్రం అమ్మకి ఇలా కాదు, దీనికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి, అయినా ఈ రోజుల్లో ఎవరి కోసం ఎవరూ ఆలోచించట్లేదు, కన్న తల్లి నా జీవితం కోసం ఆలోచించలేనప్పుడు నేను ఇల్లు పరువు అని చెప్పి ఎందుకు ఆలోచించాలి, నా జీవితాన్ని నేనే నిలబెట్టుకుంటాను, ఈవిడికి సరైన రీతిలో బుద్ధి చెప్తాను అని చెప్పేసి ఇక గాయత్రి నేరుగా మాధవ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈలోపు మాధవ ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తారు. పెళ్లి వాళ్ళు వచ్చేసరికి అసలు ఏం జరుగుతుందా అని చెప్పి గాయత్రి చూస్తుంది. నిజంగా వాళ్ళ అమ్మ చెప్పినట్టు పంతులు గారు జాతకం కోసం మాత్రమే మాట్లాడారా, లేదు మా అమ్మ చెప్పమన్న మాట చెప్పమన్నారా, ఒకవేళ కానీ అదే విషయం జరిగితే ఇంకా ఏ పని చేయాలో అదే పని చేస్తాను అని గాయత్రి బలంగా పెట్టు కూర్చుంటుంది ముందే. ఇంకా గాయత్రి అక్కడే ఉంటుంది. మహాలక్ష్మి వీళ్ళంతా మాధవని మంచిగా రెడీ చేస్తారు. పెళ్లి వాళ్ళు కూడా వస్తారు. వచ్చేసరికి ఇంక వెంటనే ఇంకా పెళ్లి కూతుర్ని మాధవ చూస్తాడు. కాకపోతే మాధవకు అసలు పెళ్లి పైన ఇంట్రెస్ట్ ఉండదు, కానీ తన వల్ల వీళ్ళెవరూ ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనలో పెళ్లి కొడుకుగా కూర్చుంటాడు తప్పితే మాధవకైతే పెళ్లి మీద ఎలాంటి ఒపీనియన్ ఉండదు.
అయితే ఈ లోపు అయితే మాత్రం ఇంకా పంతులు గారు వచ్చి ఓ తెగ హడావిడి చేసేస్తారు. సరే సరే, ఇంతకీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు నచ్చిందా, పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకు నచ్చాడా? సరే నచ్చారు కదా, ఇప్పుడు అసలు చూడాల్సింది అసలు కథ ఇక్కడే ఉంది, జాతకాలు చూడాలి, తీసుకొని రండి అనేసరికి ఓకే పంతులు నువ్వు చెప్పు నీకుంటుంది అని చెప్పేసి ఇంకా గాయత్రి అనుకుంటుంది. ఇంకా మహాలక్ష్మితో అంటుంది, మహాలక్ష్మి ఇక్కడ ఒక సినిమా జరగబోతుంది, అందరూ చూస్తూ ఉండండి అంటే, ఏం చేయబోతున్నావు గాయత్రి, ఏమైంది అంటే, చెప్తా ఒక్క నిమిషం అని చెప్పేసి ఇంకా గాయత్రి అంటుంది. మహాలక్ష్మికి అయితే అర్థమవుతుంది ఏదో జరగబోతుంది. గాయత్రి ఎందుకు అంత బలంగా అంత గట్టిగా పట్టుబట్టుకొని మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. అనుకునేసరికి అయితే మాత్రం ఇంకా ఈలోపు పంతులు గారు జాతకాలు చూసి, చచ్చా ఇలాంటి జాతకం నేను ఎక్కడా చూడలేదు, ఇంత నష్ట జాతకుడు ఏంటి బాబు నువ్వు, అసలు నీ జాతకంలో పెళ్ళే రాసి పెట్టలేదు, ఒకవేళ కాదు కూడదని నీకు పెళ్ళైనా నీ పెళ్ళం అయితే వదిలేసి వెళ్ళిపోతుంది, అయినా నువ్వు విన్న ఇంట్లో శుభకార్యాలే జరగవు, ఇల్లులానే ఉండదు, అందుకే నీ తమ్ముళ్ళకి కూడా పెళ్ళి కాకుండా ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి పెళ్ళిళ్ళైనా వాళ్ళ భార్యలు వాళ్ళని వదిలేసి రెండో రోజే వెళ్ళిపోతారు అని చెప్పేసి పంతులు అనేసరికి ఇంక వెంటనే వీళ్ళంతా షాక్ అవుతారు. మాధవ అయితే చాలా బాధపడి ఇంక వెంటనే, ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు, మీరు చెప్పేదంతా నిజమా అనేసరికి గాయత్రి అయితే అసలు ఎలా వీళ్ళు రియాక్ట్ అవుతారు, అసలు ఏంటి అని చెప్పి చూస్తుంది, కానీ అప్పటికేం మాట్లాడకపోయేసరికి ఇంకా మాధవ అయితే, మీరు చెప్పేదంతా నిజమా అంటే, అక్షరాల 100కి 100 నిజం, నేను ఎన్నెన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఏ రోజు నేను చెప్పింది తప్పిపోలేదు, అయినా నీ విషయంలో లేనిది చెప్తే నాకేమొస్తుంది బాబు అనేసరికి ఇంకా వెంటనే మాధవ అయితే, విన్నారు కదా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి పెళ్లి వాళ్ళని పంపించేస్తాడు. ఇంకా పెళ్లి వాళ్ళు కూడా, నువ్వు చెప్పడం కాదు బాబు, నీ జాతకం ఏంటో విన్నాక మేము ఎలా ఉంటాం అనుకున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా అందరి ముందు మాధవ గురించి పంతులు గారు అలా చెప్పేసరికి మాధవ హర్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా మాధవ లోపలికి వెళ్ళేసరికి అందరూ టెన్షన్ అయిపోతారు, అసలు మాధవ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడని. ఇంకా బ్యాగు అంతా సర్దుకొని, దయచేసి నన్ను ఎవరు ఆపకండి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి, ఆ పని చెయ్యి బాబు, నువ్వు ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఎవరికి ఇక్కడ శుభకార్యాలు జరగవు, నీ విషయంలో నువ్వు పెళ్ళని విషయం మర్చిపోవటమే, అందుకే ఇన్ని రోజులైనా ఒక్కడిగానే మిగిలిపోయావు అని చెప్పేసి పంతులు గారు అనేసరికి ఇంకా వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు, మీరు అన్నది నిజమని అసలు మీరు ఎలా అనుకుంటున్నారు, మరొకసారి జాతకం చూసి చెప్పండి, ఇలాంటి జాతకం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అమ్మ నువ్వు కఠినంగా అడిగినా కటుత్వంగా అడిగినా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, నాకేం కావాలమ్మా లేని విషయం చెప్పడంలో అనేసరికి, ఏంటన్నయ్య ఇదంతా, వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అనేసరికి ఇంకా వెంటనే, ఒక్క నిమిషం బావా, ఎక్కడికి వెళ్తున్నావు, పంతులు గారు చాలా బాగా డ్రామా చేశారు, కూర్చోండి, నాకు కావాల్సింది కూడా ఈ పెళ్ళి చెడిపోవటమే, అందుకే పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుకున్నా ఉన్నాను, ఏమన్నారు అని గాయత్రి అడుగుతుంది. ఏంటమ్మా అలా అంటున్నావు, నేను నాటకం చేయడం ఏంటి, నేనేం నటించాను అని చెప్పేసి పంతులు గారు అంటాడు. అబ్బబ్బో చాలా బాగానే నటించారు, మా అమ్మ చెప్పమన్నది ఒక పొల్లు కూడా పోకుండా చెప్పినట్లున్నారే అంటే తడబడుతూ పంతులు, అదేంటమ్మా నేను చెప్పమంటే చెప్పడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, చాలా బాగా నటించారులే కానీ ఎంత తీసుకున్నారేంటి మా అమ్మ తాయారు దగ్గర అంటే, ఏంటమ్మో డబ్బులు తీసుకున్నాను ఇది అది అని మాట్లాడుతున్నావు, ఎవరండి ఈ అమ్మాయి అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు గాయత్రి, మాకేం అర్థం కావట్లేదు అనగానే, నువ్వు కూర్చో బావా, నువ్వేం హర్ట్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు, మా అమ్మ తాయారుంది కదా, ఈ పంతుల్ని కలిసి నీ జాతకం ఎలా చెప్పమని ఈ పంతులు గారికి డబ్బులు ఇచ్చిన వీడియో ఇది చూడు, నేను ఎక్కడ ఈ వీడియో ఉంది అంటే మా అమ్మ ఇంకేదైనా తిప్పి కొట్టేస్తుందని నేను తెలియనట్టుగా మా అమ్మను అక్కడ ప్రశ్నించి ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఈ పంతులు చెప్పిన జాతకం నువ్వు అస్సలే నమ్మకు, మా అమ్మ కావాలని డబ్బులు ఇచ్చి మరీ ఇలా చెప్పించింది, అయినా ఈ పంతుల మాటే నిజమైతే పెళ్ళైన మహాలక్ష్మి చక్రి ఇన్ని రోజులు కలిసి ఉంటారా, ఇంట్లో అసలు ఈ శుభకార్యం జరిగేదా, శైలు కేశవ కోసం వచ్చేసేదా, ఏదో నీ గురించి ఆలోచించి కేశవ శైలుని వెనక్కి పంపించాడు కానీ లేకపోతే ఈ పాటికి వాళ్ళకు కూడా పెళ్ళైపోయి ఉండేది, కాబట్టి వీళ్ళ మాటలు అలా ఎలా పట్టించుకుంటున్నా బావా, నేను విన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇదే నిజం అనుకొని నువ్వు ఇలానే బయటకు వెళ్ళిపోతావా అని చెప్పేసి గాయత్రి అడుగుతుంది. అడిగేసరికి ఇంక వెంటనే చక్రికి కోపం వచ్చి ఇంక పంతుల్ని పట్టుకుంటాడు. ఏరా పంతులు, పెద్దవాడివి కదా అని చెప్పి నిన్ను నమ్మి పిలిస్తే నీ ఉద్యోగానికి బదులుగా ఇలాంటి సైడ్ బిజినెస్లు కూడా చేస్తున్నావా, నీ సంగతి ఏంటో చెప్తానుండు అనేసరికి
బాబాబు ఏదో పట్టుకూటు కోసం ఆశపడి నిజంగానే ఆవిడ డబ్బులు ఇస్తే తీసుకొని ఇలా చెప్పాను, అంతకు మించి మీ మీద చెప్తే నాకేమొస్తుంది బాబు అంటే, కదా వచ్చిన పని చూసుకొని వెళ్ళాలి కానీ ఇలాంటి ఎక్స్ట్రా వర్కులు చేస్తే ఇలానే ఉంటుంది. పేరుకి పంతులు అయిపోయావు, లేకపోతేనా ఎలా చూపించాలని నీకు నా సత్తా అలా చూపించేవాడిని అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి వెంటనే మాధవ, కాదండి పెద్ద వయసులో ఉన్నారు, మీ చేతుల మీదుగా ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశారు, ఇలా మాట్లాడడం మీకు భావ్యమేనా? నాకు ఇప్పుడు పెళ్లి సంబంధం చెడిపోయిందని నాకు బాధ లేదు, కానీ ఒకవేళ గాయత్రి వచ్చి నిజాన్ని బయటపెట్టి ఉండకపోతే నిజంగానే నా జీవితం నా జాతకం ఇంతే అనుకొని నా కుటుంబానికి నేను ఈరోజు దూరం అయిపోయేవాడిని అనేసరికి ఇంక పంతులు కూడా బాధపడతాడు మాధవ మాటలు వినేసరికి ఇంక వెంటనే గాయత్రి, ఇక్కడితో అయిపోలేదు బాబా, తప్పు చేసిన వాళ్ళకి సమాధానం కఠినంగా చెప్పాలి, ఇలా మాటలతో చెప్తే సరిపోదు, చేతలతో చెప్పాలి అంటే ఏంటమ్మా ఇప్పుడు అందరూ కలిపి నన్ను కొడతారా అంటే, లేదు మీరు చేయాల్సిన ఇంకో పని కూడా ఉంది అంటే ఏంటో చెప్పమ్మా అనేసరికి ఇంక వెంటనే గాయత్రి లోపలికి వెళ్తుంది పూజ గదిలోకి ఎందుకు వెళ్ళిందో ఎవరికీ అర్థం కాదు. వెళ్ళి ఒక పసుపు తాడు పట్టుకొని వస్తుంది, పసుపు కొమ్ము చుట్టి పట్టుకొచ్చి, మీ చేతుల మీదుగా మీ నోటితో మీరే కదా అన్నారు మాధవ బావకి అసలు పెళ్ళే జరగదు, పెళ్ళి జరిగినా పెళ్ళం వదిలేసి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగదు అని ఇప్పుడు మీరే మంత్రాలు చదవండి, మాధవ బావ నా మెళ్ళో తాలి కట్టు అని చెప్పేసి గాయత్రి అంటుంది. ఇంకా గాయత్రి అలా మాట్లాడేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి అని చెప్పేసి మాధవ అంటాడు. నిజమే బావా, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు అనవసరం, ఏం తర్వాత జరుగుతుందో కూడా నాకు అనవసరం, నాకైతే మాత్రం ఇప్పుడు ఈ పని చేయటమే కరెక్ట్. మా అమ్మని ఎంతలాగా ఆపుదామని చూసినా తను ఎప్పుడు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తూనే ఉంటుంది. అంటే అదేంటి గాయత్రి, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, ఇది భావ్యం కాదు, ఇది సబువు కూడా కాదు అనేసరికి, అయింది బావా, కాదు అనట్లేదు, కానీ నేను విడాకులు తీసుకున్నానన్న విషయం ఎవరికైనా తెలుసా అంటే, ఏంటి నువ్వు విడాకులు తీసుకున్నావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది. అవును, మా భర్తతో నేను పెళ్ళి పేరుకి అయింది కానీ అన్యోన్యంగా ఎప్పుడూ లేము, అట్లీస్ట్ మేము ఫ్రెండ్స్గా కూడా లేవు. సో నా జీవితంలో నా మనసులో బావకి తప్ప ఎవ్వరికీ చోటు లేదు. ఆ రోజు ఇలానే తాళి పట్టుకొని వచ్చి నా మెడలో కట్టు బావ అంటే, ఇల్లు పరువు ఇది అది అని చెప్పేసి నన్ను ఇలా చేశాడు బావ. అలా మొత్తానికి నా జీవితం నాశనం అయిపోయింది. నేనైతే మేము విడాకులు తీసుకోవడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను, అడిగిన వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఫంక్షన్కి వచ్చాము అని చెప్పేసి చెప్పాను తప్పితే నా జీవితంలో ఇప్పుడు ఎవరూ లేరు, నా మనసంతా బావే ఉన్నాడు. ఈ విషయం మెల్లగా మామయ్యకి వచ్చి నేను మాట్లాడదాం అనుకున్నాను, అమ్మనే పంపిద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు అమ్మ ఇలాంటి దరిద్రపు ప్లాన్లు వేసి మీ పరువును తీసి బయట పెడుతుంది, అందరి ముందు మిమ్మల్ని అవమానిస్తుంది అని అనుకోలేదు. ఈరోజు ఆవిడ అదే పని చేసింది, కాబట్టి ఆవిడకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే అనేసరికి, శభాష్ గాయత్రి, చాలా మంచి పని చేసావు అని చెప్పేసి నారాయణ అంటాడు. అనేసరికి, ఏంటి నాన్న నువ్వు కూడా గాయత్రి కంటే ఏదో బుర్ర లేదు, నువ్వు కూడా బుర్ర లేనోళ్ళ మాట్లాడుతావేంటి అని చెప్పేసరికి, నాన్న అనే దాంట్లో తప్పే ఉందిరా, గాయత్రి సరిగానే ఆలోచించింది, నీ మీదనే ప్రేమ ఉంది, ప్రేమించిన మనిషితోనే కదా జీవితం మొత్తం ఉండాలి, అయినా పేరుకి పెళ్ళయింది, వాళ్ళ మధ్య అన్యోన్యతే లేదు, బాధపడుతున్నారు అని చెప్పేసి తను విడాకులు తీసుకున్నాను అన్నప్పుడు నీకేమైందిరా, అయినా ఒక ఆడపిల్ల ఇంతమందిలో నువ్వంటే ఇష్టం అని చెప్పింది, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి మహాలక్ష్మి కూడా, కరెక్టే కదా పెద్ది, గాయత్రి ఇప్పుడు ఆవేశంలో ఇలాంటి పని చేస్తుంది అని నేను అనుకోవట్లేదు, తను ఆల్రెడీ ఇంకా నీ జీవితంలోకి రావాలనుకుంది, మొత్తానికి నీకు నచ్చజెప్పో, నీ కాలు పట్టుకోనో, మమ్మల్ని ఒప్పించో, ఏదో చేసి నిన్నైతే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తను అంత నమ్మకంగా వచ్చింది. అలాగే ఇప్పుడు తాయారి పిన్నికి కూడా ఇదే రకంగా మనం బుద్ధి చెప్పాలి. ఏ ఇంట్లో అయితే శుభకార్యం జరగదు అని ఆవిడ నోటితో చెప్పిందో వాళ్ళ కూతుర్నే నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇంకా ఆవిడ కొమ్ములు అణుగుతాయి, మొత్తానికి గర్వం తగ్గుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అనేసరికి, కరెక్ట్గా చెప్పావు మహాలక్ష్మి, నేను ఇదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి కేశవ అంటాడు. అనేసరికి ఇంక వెంటనే పెద్ది, మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసు దీనికి ఎందుకో అంగీకరించట్లేదు, ఏంటో ఆ పంతులు గారు వచ్చి ఇలా చెప్పడం ఏంటో, గాయత్రి వచ్చి ఇలా చేయడం ఏంటో, అయినా అందులో ఎంతవరకు నిజం అబద్ధం ఉందో అంటే, అదేంట్రా అలా అంటావు నువ్వు, తను అంత క్లియర్గా వీడియో చూపించింది కదా తాయారు అత్త ఏం చేసిందో అని చెప్పేసి అంటే, ఆవిడ గురించి తెలిసిందే, ఇప్పుడు ఆవిడని బాధ పెట్టడం కోసమని నేను గాయత్రి మెడలో తాళి కట్టలేను అనేసరికి ఇంక వెంటనే పెద్ది, కాదు వెంటనే మహాలక్ష్మి, అది కాదు పెద్ది, ఒక్కసారి మీరు ఆ మాట గాయత్రి కళ్ళల్లోకి చూసి చెప్పండి, మీ మనసులో గాయత్రి ఇంకా లేదు, నేను ఇందాక కూడా నోటీస్ చేశాను, ఏదో కేశవ జీవితం కోసం ఇంట్లో శుభకార్యం మీ వల్ల అడ్డుపడుతుంది అన్న ఆలోచనతో మీరు
పెళ్లి సంబంధం కోసం కూర్చున్నారు కానీ మీ కళ్ళల్లో ఆ ఆనందమే లేదు. మీ నోరు అబద్ధం చెప్తున్నా మీ కళ్ళు సంతోషపడుతున్నాయి గాయత్రిని చూస్తే, అది నాకు అర్థం అవుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే చక్రి మనసులో అనుకుంటాడు, ఈవిడికి అందరి బాధలు చెప్పకుండానే అర్థమవుతాయి. ఈయన నోరు అబద్ధం చెప్తుందంట, ఈయన కళ్ళు నిజం చెప్తున్నాయంట. మరి నా కళ్ళు ఏం చెప్తున్నాయో ఈవిడికి అర్థమే కాదు. అంటే ఏమన్నారు చక్రి గారు అంటే, అయ్యో నేనేం అనలేదండి, మంచి ఫ్లోలో ఉన్నారు, కంటిన్యూ చేయండి, మొత్తానికి మా అన్నయ్యనైతే పెళ్లి కొడుకుని చెయ్యాలి అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే గాయత్రి అయితే, ఇదంతా కాదు బావా, నాకు నువ్వు కావాలి, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను తప్పితే నేను జీవితంలో ఎవరిని ఊహించుకోలేను. అయినా ఇదేదో మా అమ్మకి బుద్ధి చెప్పాలనో చేయాలనో కాదు, ఎందుకో ఇదే సమయం అనిపిస్తుంది. ఇంకా లేట్ చేసి ఏం చేయాలి, మీరున్నారు, మీ ఆశీర్వాదం మాకు చాలు అని చెప్పేసి ఇంక అందరి ముందు తాళి కట్టమని గాయత్రి అయితే ప్రాధేయపడుతుంది. ఇంక ఈ మాటలన్నీ దూరం నుంచి వింటున్న తాయారు అయితే మాత్రం ఈ గాయత్రి ఇంత పని చేయబోతుంది అని చెప్పేసి అనుకుంటుంది. కానీ మొత్తానికి తాయారు అయితే లోపలికి వస్తే ఇంకా ఆవిడని ఇంకా వీళ్ళంతా చంపేస్తారు. ఎందుకు అంటే రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికేసింది కదా అని చెప్పేసి అనుకుంటుంది. కానీ మాధవ పైన ఇంకా అప్పటికీ నమ్మకం ఉంటుంది తాయారికి. ఇది ఎంత పిచ్చిది, వెళ్ళినా సరే వీడైనా తాళి కట్టేస్తాడా? ఆ రోజు అంతమంది పందిరిలో ఇది అడిగితేనే వాడు కట్టలేదు, దీని మొహం వెనకేసుకొని రాదా, అప్పుడు చెప్తాను దీని సంగతి. ఇదేదో అనుకొని వెళ్ళింది, వాళ్ళ కుటుంబం కోసం నాకు తెలుసు అని చెప్పుకొని ఇంకా తాయారు అయితే ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. తాయారు అక్కడికి వచ్చిన విషయం కూడా వీళ్ళకి తెలీదు. ఇంకా ఈలోపు ఇలా అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే మాధవ మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. కన్నా కూడా అంటాడు, అన్నయ్య గాయత్రి వదిన మెడలో తాళి కట్టే అన్నయ్య, తను నీ కోసం ఇలా మొత్తం వదిలేసి వచ్చేసినప్పుడు నువ్వే కదా తనకి లైఫ్ ఇవ్వాలి అంటే, ఏంట్రా నువ్వు కూడా చెప్పేవాడు అయిపోయావా అంటే, తప్పేముందన్నయ్య, వాడు మంచి చిన్నోడైనా మంచి విషయమే కదా చెప్పాడు, నువ్వే కదా అంటూ ఉంటావు, చెప్పేది మంచి విషయం అయితే చిన్న పెద్ద చూడకూడదు అని అనేసరికి ఇంక వెంటనే గాయత్రి, ఎందుకు బావా నేనంటే నీకు అంత పగ, నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రకంగా తీర్చుకుంటావా, నేనేం తప్పు చేశానని నువ్వే కావాలనుకుని నీకోసం ఇంత ప్రాధేయపడుతున్నా, ఆ రోజు కూడా నాకు గుర్తొస్తుంది, ఇప్పుడు కూడా నన్ను అలాంటి పరిస్థితిలోనే నిల్చోబెట్టేశావు, నేను చేసిన తప్పేంటి, నేను ప్రేమించడం తప్ప అని చెప్పేసి గాయత్రి చాలా ఎమోషనల్ అవుతుంది. అయ్యేసరికి ఇంక వెంటనే మహాలక్ష్మి, పెద్ది మొదటిసారి మీరంటే నాకు కోపం వస్తుంది, ఇంతలాగెందుకు చేస్తున్నారు, గాయత్రి మనస్ఫూర్తిగా మీరే కావాలని చెప్పి తాళి కట్టుకొని రెడీగా ఉన్నప్పుడు ఇంకా ఏది మిమ్మల్ని ఆపుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. అనేసరికి అది కాదమ్మా, అసలు తన తల్లి లేకుండా నేను తాళి కట్టడం సబువా, ఆయన ఇలా కట్టడం పద్ధతి కాదు, గాయత్రి అంటే నాకు కూడా ఇష్టమే, నువ్వు చెప్పింది నిజమే, ఇందాక నువ్వు నాకు పెళ్లి సంబంధం అనేసరికి నేను గాయత్రిని తప్ప ఎవరిని ఊహించుకోలేను, కానీ అప్పటికి గాయత్రి విడాకులు తీసుకుందని నాకు తెలియక ఒకడికి ఆల్రెడీ భార్యగా ఉంది, తనని ఆలోచించడం కూడా తప్పని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా జరుగుతున్నందుకు సంతోషపడాలో లేకపోతే ఇది విధా అని చెప్పి నేను ఏం ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాధవ అనేసరికి వెంటనే పంతులు, నాయనా నేను చేసిన తప్పు క్షమించు, నీ జాతకం చాలా మంచిది, నిజం చెప్పాలంటే నీ జాతకంలోనే ఉంది పెళ్ళైన అమ్మాయిని చేసుకుంటావని, కాబట్టి ఇదే సమయం, గాయత్రికి ఆల్రెడీ పెళ్ళయింది, ఇప్పుడు తను నిన్ను మనవాడుతా అంటుంది, కాబట్టి నీ జాతకంలో ఉన్నట్టుగానే జరుగుతుంది నాయన, అందులో నీ మనసుకు నచ్చిన అమ్మాయి, తడువు చేయకుండా దయచేసి పెళ్లి చేసుకో, నా చేతుల మీద ఈ పెళ్లి చేసి నేను చేసిన తప్పుని కడిగేసుకుంటాను, దయచేసి నాకు కూడా అదృష్టాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఇంకా పంతులు గారు మాట్లాడేసరికి వెంటనే నారాయణ చక్రి, శభాష్ పంతులు, ఇప్పుడు పంతుల్లా మాట్లాడావు, ఎవరో డబ్బులు ఇచ్చారని చెప్పేసి లేనివి పోనివి చెప్పి మొన్న ఇంట్లోంచి వెళ్ళిపోయా అంత సీన్ చేయిస్తావా అంటే, నాయన ఇంకా అయిపోయిన విషయం కోసం ఎందుకు, అవ్వాల్సిన విషయం కోసం చూడండి అనేసరికి ఇక వెంటనే గాయత్రి అయితే ఒకటే అడుగుతుంది, ఇదంతా కాదు బావా, నేనంటే ఇష్టమా కాదా, నా మీద ప్రేమ ఉందా లేదా, ఈ రెండు మాత్రం చెప్పు, ఇంక ఇంతకు మించి మీరు ఎవరు ఏమీ మాట్లాడకండి, ఎవరో చెప్తే వచ్చేది ప్రేమ కాదు అనేసరికి వెంటనే పెద్ది, నాకు నువ్వంటే ప్రాణం గాయత్రి, నిన్ను తప్పితే నేను ఎవరిని ఊహించుకోలేను, అదే కదా చెప్పాను అనేసరికి మరి ఇంకేంటి బావా, నా మెల్లో దయచేసి తాళి కట్టు, ఇంకా ఈ బాధ నేను భరించలేను అనేసరికి ఇంకా వెంటనే పెద్ది అయితే ఇంకా నారాయణ వైపు చూస్తాడు. నారాయణ కూడా దయచేసి నా మేనకోడల్ని నా ఇంటి కోడల్ని చేయరా, ఈ ఇంటికి ఒక కళ వస్తుంది, ఆల్రెడీ మన ఇంటికి ఒక మహాలక్ష్మి ఉంది, ఈ ఇద్దరు కలిపి
మన ఇల్లు కలకల్లాడేలాగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా నీ పెళ్ళి అయిపోయిన వెంటనే కేశవకి కూడా ముడేసేస్తే ఇంకా నాకు అదే చాలు అనేసరికి ఇంకా వెంటనే గాయత్రి వెళ్ళి నారాయణ ఆశీర్వాదం తీసుకుంటుంది. తీసుకొని నీకంతా మంచి జరుగుతుందమ్మా అనేసరికి ఇంకో వెంటనే పెద్ద అయితే మాత్రం తను తీసుకొచ్చిన తాళి గాయత్రి మెడలో కట్టేస్తాడు. అలా మొత్తానికి ఆ పంతుల సమక్షంలోని అందరి ముందు గాయత్రి వాళ్ళ అమ్మకి బుద్ధి చెప్పేలాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి పెద్దనైతే పెళ్లి చేసుకుంటుంది. ఇంకా మాధవ గాయత్రిల పెళ్ళి అయితే ఇలా జరిగింది. ఇంకా ఈ విషయం తెలుసుకున్న తాయారు అయితే నిజానికి తన తాళి కట్టడేమో అనుకుంటుంది, కానీ నిజానికి కట్టేశాడు అని తెలుసుకున్న తాయారు కంగు తింటుంది. ఇంకా షాక్లో ఇది అన్నంత పని చేసింది అని చెప్పేసి తను తీసుకున్న గొయ్యిలో తానే పడినట్టు, నేను వెళ్ళి ఆ పంతులకి డబ్బులు ఇచ్చి చెప్పించకపోయినా దీని మనసు మారేది కాదు, కావాలని వెళ్ళి నా కూతుర్ని నేనే ఊబిలో తూసేసినట్టు అయ్యింది అని చెప్పేసి ఇంకా నెత్తి నోరు కొట్టుకొని చాలా బాధపడిపోతుంది తాయారు. ఇలా మొత్తానికి గాయత్రి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి అందరి సమక్షంలో మాధవ మనసు మార్చి మాధవని పెళ్లి చేసుకుంటుంది. ఇంకా పంతులు కూడా తాను చేసిన తప్పు తాను తెలుసుకొని ఇంకా తన చేతులతో తానే గాయత్రి మాధవుల పెళ్లి అందరి సమక్షంలో చేస్తాడు. ఇంకా తాయారుకైతే తగిన బుద్ధి గాయత్రి మాధవని పెళ్లి చేసుకొని చెప్తుంది. ఇది జరిగిన ఎపిసోడ్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు చాలా ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్. నా ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియజేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.